స్కై బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. మంచి అవకాశాలు వచ్చినా సంతృప్తి పడిన వాళ్ళతో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. సొంత వాళ్ళుగా భావించిన వ్యక్తులు రహస్యాలు మీ దగ్గర దాచడం మీ కోపానికి అసంతృప్తికి కారణమవుతుంది. భూమి వాహన సంబంధమైన విషయాలు, కొనుగోలు అమ్మకాలు సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన అమ్మకం వల్ల లాభం పొందుతారు. ఆశించిన వాటిపై అంతగా లాభాలు రావు. యాదృచ్ఛికంగా చేసిన కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరు మీద జరిగే వ్యాపారాలు వ్యవహారాలు సక్రమంగా నడుస్తాయి. ఉద్యోగంలో ఇబ్బంది కలిగించేవారున్నారు, జాగ్రత్త. మీ పలుకుబడి అన్ని విధాలుగా ఉపయోగించి ఉద్యోగపరమైన ఒత్తిళ్లను తట్టుకుంటారు. ఆర్థికంగా బరువు బాధ్యతలు కొన్ని ఈతి బాధలు ఎదురవుతాయి. ఇతరుల సూటిపోటి మాటలు బాధ పెడతాయి. సమాధానం చెప్పడానికి తగిన సమయం దొరకదు. కాబట్టి ఈ వారం జాగ్రత్త వహించండి. బ్యాంకు రుణాలు తీర్చివేస్తారు. నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. బాధ్యత వెనుక ఉన్న క్లిష్టమైన సమస్యలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. నిర్వహించలేక పారిపోతారని ఇతరులు అంచనాలు తలకిందలు చేస్తారు. ఇష్టం లేకపోయినా నమ్మకం లేకపోయినా కొందరిని తాత్కాలికంగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. వారిని ఒక మంచి దారిలో పెట్టడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విద్య విదేశీయాన సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పాస్పోర్ట్ తీసుకునే వారికి, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి కూడా అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. మానసిక ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగండి, విజయం సిద్ధిస్తుంది. గతంలో మీరు చేసిన సహాయ సహకారాల వలన ప్రస్తుతం మీరు శుభఫలితాలు అందుకుంటారు. అయితే మీరు అందరికీ మంచి చేసినా మీ వరకు ఎవరు సహకరించకపోవడం బాధాకరంగా మారుతుంది. అవసరానికి వాడుకునేవారు ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేకపోతే ఒకలాగా చూస్తారు. ఇది మీ మానసిక మనోవేదనకి గురవుతారు. ఏది ఏమైనా భగవంతుడి మీద భారం వేసి మీ వరకు మీరు కృషి చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తృతీయంలో గురువు సంచార ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, అలాగే ధనం ఖర్చు అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీన రాశి వారికి కొన్ని చేదనుభవాలు, కొంచెం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో